Hello everyone, welcome to RT Tutorials. I am Lakshmi. Today we are learning about months of the year. Months ni Spanish lo ela pronunciation cheyali anedi ఈరోజు క్లాస్ లో నేర్చుకుందాం. Months of the year. Months నార్మల్ గా months ని మెస్ అంటారు. Months ఫ్లోరల్ కదా. మెస్ ని మనం ఫ్లోరల్ లైక్ చేంజ్ చేస్తున్నప్పుడు మెస్ ఎండింగ్ ఎస్ ఉంది అంటే కాన్సోనెంట్. ఎండింగ్ కాన్సోనెంట్ ఉన్నప్పుడు మనం ఫ్లూరల్ లెక్ చేంజ్ చేస్తున్నప్పుడు ఈఎస్ యాడ్ చేస్తాం. మెస్ అనేది మస్కలిన్. మస్కలిన్ అని మనం ఎలా చెప్పగలం అంటే ఎండ్ విత్ ఎస్ ఉందంటే అది మస్కలిన్, ఎల్ అని రాయాలి. ఇక్కడ మంత్ అని ఇస్తే ఎల్ మెస్ అని రాస్తాం. బట్ ఇక్కడ మంత్స్ ఇచ్చాడు. మంత్స్ ఇచ్చినప్పుడు మనం ఏం రాయాలి? మంత్స్ని ఫ్లూరల్ లెక్ చేంజ్ చేయాలి అంటే మెస్కి ఈఎస్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మేసెస్. ఎల్ ఫ్లూరల్కి చేంజ్ చేసినప్పుడు లోస్ అవుతుంది. లోస్ మేసెస్ అంటే ద మంత్స్ ఆఫ్ ది ఇయర్. అంటే ఆఫ్ అంటే దే, ద అంటే ఎల్, ఇయర్ అంటే అన్యూ. ఇయర్ని ఏమంటారు? అన్యూ. ఇక్కడ దెల్ అని కలిపి రాశాను. దీన్ని కాంట్రాక్ట్ ఆర్టికల్ అంటారు. దే ప్లస్ ఎల్. దే అంటే ఆఫ్, ఎల్ అంటే ద. రెండింటిని కంబైన్ చేసి మనం దెల్ రాసుకోవచ్చు. దీన్ని కాంట్రాక్ట్ ఆర్టికల్ అంటారు. దే ప్లస్ ఎల్, దెల్. ఓకే. ద మంత్స్ ఆఫ్ ది ఇయర్. ద మంత్స్ ఆఫ్ ది ఇయర్ అంటే లోస్ మేసెస్, దెల్, అన్యో అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం స్పానిష్లో. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ద మంత్స్ ఆఫ్ ది ఇయర్ డోంట్ హ్యావ్ ఏ జెండర్ ఇన్ స్పానిష్. మంత్స్కి జెండర్స్ అనేది ఉండవు స్పానిష్లో. దే ఆర్ ఆల్వేస్ రిటన్ అండ్ ప్రొనౌన్స్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ ఎనీ అదర్ ఆర్టికల్. జెండర్స్ ఉండవు, అలాగే ఆర్టికల్ యూస్ చేయకుండా డైరెక్ట్గా మంత్స్ అనేది మనం రాసుకుంటాం స్పానిష్లో. ఓకే. మంత్స్ని స్పానిష్లో ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో చూద్దాం. మంత్స్. జాన్వరి. జాన్వరిని మనం ఎనేరో అంటారు. ఎనేరో, జాన్వరి. ఫెబ్రేరో, ఫిబ్రవరి. మార్చో, మార్చ్. అబ్రిల్, ఏప్రిల్. మే, మాయో. జూన్, హునియో. జూలై, హులియో. ఆగస్ట్, అగస్తో. సెప్టెంబర్, సెప్టియంబ్రే. అక్టోబర్, ఒక్టూబ్రే. నవంబర్, నోవియంబ్రే. అండ్ డిసెంబర్, ఈ డిసియంబ్రే. జనవరి, ఎనేరో, ఫిబ్రవరి, ఫెబ్రేరో, మార్చ్, మార్సో, ఏప్రిల్, అబ్రిల్, మే, మాయో. జూన్, హునియో. జూలై, హులియో. ఆగస్ట్, అగస్తో. సెప్టెంబర్, సెప్టియంబ్రే. అక్టోబర్, ఒక్టూబ్రే. నవంబర్, నోవియంబ్రే. అండ్ డిసెంబర్, ఈ డిసియంబ్రే. ఇవి మంత్స్. వీటికి జెండర్స్ ఉండవు అండ్ ఆర్టికల్ మనం యూస్ చేయము. Note also that in Spanish months, just like days of the week, are not capitalized unless they are at the beginning of the sentence. Days of the week లాగే మంత్స్ కూడా మనం క్యాపిటల్ లెటర్స్లో రాయము. సెంటెన్స్ స్టార్టింగ్లో ఒకవేళ వస్తే అప్పుడు క్యాపిటల్లో రాయాలి. అంతేకాని మంత్స్ కూడా మనం స్మాల్ లెటర్స్లో రాస్తాం. అలాగే ఒక డేట్ అనేది స్పానిష్లో ఒక ఫార్మాట్లో మనం రాయాలి అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, ఇన్ స్పానిష్ యూ ఎక్స్ప్రెస్ ద డేట్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ ద అనే ఆర్టికల్ రాయాలి, తర్వాత నెంబర్, తర్వాత ఆఫ్, తర్వాత మంత్. మళ్ళీ ఒకవేళ మనం ఇక్కడ ఇయర్ రాయాలి అనుకుంటే తర్వాత ఆఫ్, తర్వాత ఇయర్ రాస్తాం. ఇది ఇంగ్లీష్లో స్ట్రక్చర్. ఫస్ట్ దాని నెంబర్ రాస్తాము, దాని డెఫినెట్ ఆర్టికల్ తీసుకుంటాం, తర్వాత నెంబర్ రాస్తాం, తర్వాత ఆఫ్, తర్వాత మంత్, తర్వాత ఆఫ్, తర్వాత ఇయర్. ఒకవేళ ఇయర్ మెన్షన్ చేయాలి అనుకుంటే. స్పానిష్లో ఏమంటే నెంబర్స్ అన్నీ కూడా మనకి మస్కులిన్ అవుతాయి. నెంబర్ మనం ఇక్కడ సింకో తీసుకున్నాం. సింకో అంటే 5 అనమాట. దా అంటే అప్పుడు ఏం తీసుకోవాలంటే ఎల్ తీసుకోవాలి, ఎందుకంటే నెంబర్స్ అన్నీ కూడా మస్కులిన్ అవుతాయి. ఎల్ సింకో అంటే ద 5. దే అంటే ఆఫ్. మంత్ అంటే ఇక్కడ మే తీసుకున్నారు, మేని మాయో అంటారు. ఒకవేళ ఇయర్ రాయాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ దే అనేసి నెంబర్ రాస్తాం. 2021. 2021.
ఓకే, స్పానిష్లో నెంబరు రైట్ సైడ్ నుంచి 3 వాల్యూస్ ముందర మనం డాట్ పెట్టుకుంటాం. ఇలా ఒకవేళ ఇయర్ మనం చెప్పాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఎల్ సింకోదే మాయోదే 2021 the 5 of May of 2021. ఓకే, 5th May 2021 ఈరోజు డేట్ అని ఈ ఫార్మాట్లో రాయడానికి. ఓకే, ఇంకొక పాయింట్ ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు note the difference in the order of things in Spanish compared to English. In English, you first say the month, then the day and lastly the year. ఇంగ్లీష్లో మనం ఒక డేట్ ఫార్మాట్ రాసినప్పుడు ఇంగ్లీష్లో మనం ఫస్ట్ తీసుకునేది ఏమంటే మంత్, తర్వాత డే, తర్వాత ఇయర్ తీసుకుంటాం. ఓకే, February 14, 2021. ఈ February 14, 2021ని ఎలా తీసుకుంటారంటే ఫిబ్రవరి మంత్ నెంబర్ 2/14/2021 ఇలా రాస్తాం ఇంగ్లీష్లో. బట్ స్పానిష్లో వచ్చేతలకి ఫస్ట్ డే వస్తుంది, తర్వాత మంత్, తర్వాత ఇయర్ వస్తుంది. ఇన్ స్పానిష్ ద డే కమ్ ఫస్ట్ ఫాలోడ్ బై ద మంత్ అండ్ దెన్ ద ఇయర్. ఆల్సో when writing the date in words, the preposition they always goes between the day and the month and between the month and the year. ఒకవేళ ప్రిపోజిషన్ అనేది రాయాల్సి వస్తే డేకి అండ్ మంత్కి మధ్యలో, అలాగే మంత్కి ఇయర్కి మధ్యలో ప్రిపోజిషన్ దే అనేది స్పానిష్లో రాయాలి అని చెప్తున్నారు. ఇన్ వర్డ్స్లో మనం రాయాలి అన్నప్పుడు అలా రాస్తాం. ఇందాక మనం నేర్చుకున్నాం ఏమని, నెంబర్ ముందర ఎల్ అనే ఆర్టికల్ వాడి తర్వాత నెంబర్ వాడతాము, తర్వాత ఆఫ్ అంటే దే, తర్వాత మంత్, తర్వాత ఆఫ్ అంటే దే, తర్వాత ఇయర్. ఈ నెంబర్స్లో రాస్తే ఈ ఫార్మాట్లో రాస్తాం. దీని మీనింగ్ ఏమంటే February 14, 2020 అనే అర్థం. అదే ఇలా నెంబర్ ఫార్మాట్లో డేట్ ఫార్మాట్లో రాస్తే ఫస్ట్ 14 రాసి, తర్వాత సెకండ్ మంత్ రాసి, తర్వాత ఇలా రాస్తాం. ఓకే, ఇలా ఉందంటే మనకి స్పానిష్లో డేట్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ డే వచ్చి, తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ మంత్ వస్తుంది, తర్వాత డే వస్తుంది, తర్వాత ఇయర్ వస్తుంది. ఇది డేట్ యొక్క స్ట్రక్చర్ దెన్ కంపేర్డ్ టు ఇంగ్లీష్ అండ్ స్పానిష్. నెక్స్ట్, ఇన్ కేస్ యూ ఆల్సో వాంట్ టు ఇంక్లూడ్ ద డే ఆఫ్ ది వీక్ ఇన్ ద డేట్. అందులో డేట్ కూడా మనం మెన్షన్ చేయాలి, ఈరోజు ఏ వారం అని మెన్షన్ కూడా చేయాలి అంటే మనం ఎక్కడ రాయాలి అంటే ఇట్ మస్ట్ కమ్ ఫస్ట్. డే ఎక్కడ రాయాలి, ఫస్ట్లోనే రాయాలి. బియర్నేస్ అంటే ఫ్రైడే, 14 అంటే నెంబర్ రాయడానికి ముందు మనం ఏం రాయాలి, ఆర్టికల్ రాయాలి. ఓకే, ఎల్ 14 de febrero de 2020 అంటే ఫ్రైడే February 14, 2020 అని అర్థం. ఒకవేళ డే రాయాల్సి వస్తే మనం ఇక్కడ రాసే డేట్ ఫార్మాట్ ముందు డే రాసి కామా రాసి తర్వాత ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. దాని ఆర్టికల్, తర్వాత నెంబర్, తర్వాత ఆఫ్, తర్వాత మంత్, తర్వాత ఆఫ్, ఇయర్. ఓకే, 14ని మనం 14 అంటారు. ఎల్ 14 de febrero de 2020 అని అంటారు. 21ని 21 అంటారు. ఇలా ఎలా అయినా రాసుకోవచ్చు. 2021 అంటే 2021. ఓకే, ఇది డేట్ యొక్క స్ట్రక్చర్ ఇన్ స్పానిష్. అలాగే డేట్ గురించి మనం ఎంక్వైరీ చేయాలి, ఈరోజు ఏ డేట్ అని మన స్పానిష్లో అడగాలి అంటే ఈ 3 వేస్లో మనం క్వశ్చన్ అడగచ్చు. హియర్ ఆర్ సమ్ వేస్ టు ఎంక్వైర్ యాజ్ టు ద డేట్. వాట్ ఈస్ ద డేట్ టుడే అంటే క్వాలెస్ లా ఫెచా దే హోయ్. ఈ క్వశ్చన్ అయినా అడగండి, లేదంటే ఆ క్వాంతామోస్ ఎస్తామోస్ హోయ్, లేదు అంటే కే దియా ఏస్ హోయ్, వాట్ డే ఈస్ టుడే అని వస్తుంది. ఈ 3 వేలో ఏ ఒక్క క్వశ్చన్ అయినా మనం అడగచ్చు. డేట్ గురించి మనం ఎంక్వైరీ చేయాలి అన్నప్పుడు క్వాలెస్ లా ఫెచా దే హోయ్ ఆర్ ఆ క్వాంతోస్ ఎస్తామోస్ హోయ్.
లేదంటే కే దియా ఏస్ హోయ్. ఈ 3 వేస్లో మనం క్వశ్చన్ అడగచ్చు. 1 ఈజ్ క్వాల్ ఏస్ లా ఫెచా దే హోయ్. సెకండ్ వన్ ఆ క్వాంతోస్ ఎస్తామోస్ హోయ్ కే దియా ఏస్ హోయ్. ఓకే, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ డే ఆఫ్ మంత్, ఏదైనా ఒక మంత్లో ఫస్ట్ డే గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యూజ్ ద ఎక్స్ప్రెషన్ ఎల్ ప్రిమేర్ దియా ఆర్ సింప్లీ ఎల్ ప్రిమేరో అని చెప్పాలి. ఓకే, ప్రిమేరో అంటే ఫస్ట్ అనమాట. ద ఫస్ట్ అని చెప్పాలి అన్నప్పుడు ఎల్ ప్రిమేరో అని, ద ఫస్ట్ డే అని చెప్పాలి అన్నప్పుడు ప్రిమేరోలో ఓ డ్రాప్ చేసి ఎల్ ప్రిమేర్ దియా అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఫస్ట్కి అండ్ థర్డ్కి చెప్తాము. థర్డ్ని తెర్సేరో అంటారు. ఓకే, ద థర్డ్ డే అంటే ఎల్ తెర్సేరో అని చెప్పచ్చు, లేదంటే ఎల్ తెర్సేరో దియా అని చెప్పచ్చు. ఇలా ప్రిమేరోలో ఓ డ్రాప్ చేయాలి, తెర్సేరోలో ఓ డ్రాప్ చేయొచ్చు. ఎల్ ప్రిమేర్ దియా అయినా చెప్పండి ఆర్ ఎల్ ప్రిమేరో అయినా చెప్పచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కే దియా ఏస్ హోయ్ అని క్వశ్చన్ వేస్తే దానికి రెస్పాండ్ ఆన్సర్ మనం ఏం చెప్పాలి అంటే కే దియా ఏస్ హోయ్. క్వశ్చన్ వేసినప్పుడు హోయ్ ఏస్ లూనేస్ ఎల్ ప్రిమేర్ దియా దే మాయో అని చెప్పండి. దీని మీనింగ్ ఏమంటే హోయ్ ఏస్ లూనేస్ టుడే ఈజ్ మండే ఎల్ ప్రిమేర్ దియా దే మాయో ద ఫస్ట్ డే ఆఫ్ మే అని అర్థం. లేదంటే కింద ఉన్న సెంటెన్స్ చెప్పాలి. హోయ్ ఏస్ లూనేస్ టుడే ఈజ్ మండే ఎల్ ప్రిమేరో దే మాయో ఎల్ ప్రిమేరో దే మాయో మే ఫస్ట్ అని అర్థం, ద ఫస్ట్ ఆఫ్ మే అని అర్థం. ఓకే, ఇలా చెప్పాలి. ఫర్ ఆల్ అదర్ డేస్ ఆఫ్ మంత్ యూజ్ ద కార్డినల్ నెంబర్స్. మనకి నెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి, ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్. ఫస్ట్ డే కాకుండా రిమైనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నెంబర్స్ మనం కార్డినల్ నెంబర్స్ యూజ్ చేయాలంటున్నారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద డేట్ టుడే అని చెప్పాలి అన్నప్పుడు క్వాలేస్ లా ఫెచా దే హోయ్ అని క్వశ్చన్ వేస్తే మనం దీనికి రెస్పాండ్ ఆన్సర్ ఏం చెప్పాలి అంటే హోయ్ ఏస్, ఈరోజు ఏ వారం అయితే ఆ వారం, హోయ్ ఏస్ మార్తేస్ ఎల్ 25 de marzo టుడే ఈజ్ ట్యూస్డే 25th of March. దీన్ని 25ని 25 అంటారు. ఈ నెంబర్ని మన కార్డినల్ నెంబర్ అంటారు. అలా ఓకే. అలాగే వాట్ ఈస్ ద డేట్ టుడే అంటే ఇంకో క్వశ్చన్ ఏం అడగచ్చు, ఆ క్వాంతోస్ ఎస్తామోస్ హోయ్ అని చెప్తారు. ఓకే, ఆ క్వాంతోస్ ఎస్తామోస్ హోయ్. ఈ క్వశ్చన్ వేసినప్పుడు రెస్పాండ్ ఆన్సర్ వచ్చేసి ఎస్తామోస్ అల్ డొమింగో అల్ 3 de junio. ఎస్తామోస్ అల్ డొమింగో అంటే ఈరోజు, డొమింగో అంటే సండే, ఎస్తామోస్ వీఆర్ అట్ ద సండే, ఎల్ 3 de junio అంటే జూన్ 3rd అని అర్థం, ద 3rd of June అని అర్థం. ఓకే, అలాగే టు ఎక్స్ప్రెస్ ఇన్ ఏ సర్టెన్ మంత్ యూజ్ ద ప్రిపోజిషన్ ఎన్. ఓకే, ప్రిపోజిషన్ ఎన్ అని ఉందంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఇన్ అని అర్థం. మంత్స్ వచ్చినప్పుడు ఎన్ అనేది మనకి ఇంగ్లీష్లో ఇన్ అని ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ద క్లాసెస్ బిగిన్ ఇన్ మంత్ ఆఫ్ సెప్టెంబర్ అని చెప్పామనుకోండి, ద క్లాసెస్ బిగిన్ ఇన్ మంత్ ఆఫ్ సెప్టెంబర్. దీన్ని స్పానిష్లో చెప్పాలి అంటే ద క్లాసెస్, క్లాస్ని క్లాసే అంటారు. క్లాసే అంటే ఎండింగ్ ఈ ఉంది, ఇది ఎక్సెప్షన్లో చెప్పాను, ఫెమినిన్ అవుతుంది. ఇక్కడ ఫ్లూరల్ చెప్పారు, క్లాసెస్ అన్నారు కాబట్టి లా ఫ్లూరల్ లాస్ అవుతుంది. క్లాసే అంటే క్లాసెస్ అవుతుంది. ఓకే, లాస్ క్లాసెస్ ఎంపెజాన్ ఎన్ఎల్ మెస్ దే సెప్టియంబ్రే అని చెప్తాం. బిగిన్ అంటే ఎంపెజార్ అనే వర్బ్ వస్తుంది అనమాట. క్లాసెస్ 3rd person ఫ్లూరల్ కాబట్టి దానికి కాంజుగేషన్ ఎంపీఏజాన్ అని వస్తుంది. ఇన్ అంటే ఎన్, మంత్ అంటే ఎల్ మెస్, ఆఫ్ అంటే దే, సెప్టెంబర్ని ఏమంటారు, సెప్టియంబ్రే అంటారు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే అని క్వశ్చన్ వేయాలి అంటే క్వాందో ఏస్ తు కుంప్లే అన్యోస్ అని అడుగుతాం. క్వాందో ఏస్ తు కుంప్లే అన్యోస్. ఏస్ అంటే ఈస్, టూ అంటే యువర్, కుంప్లే అన్యోస్ మీన్స్ బర్త్డే. మీ కుంప్లే అన్యోస్ ఏస్ ఎన్ అబ్రిల్. మై బర్త్డే ఈజ్ ఇన్
ఏప్రిల్ అని అర్థం. లేదంటే మీ కుంప్లే అన్యోస్ ఏఎస్ ఎల్ దియేసి సేయిస్ దే అబ్రిల్, మై బర్త్డే ఈజ్ April 16th అని అర్థం. ఏప్రిల్ ఈజ్ ద 4th month ఆఫ్ ది ఇయర్. ఏప్రిల్. అబ్రిల్ ఈజ్ ఎల్ క్వార్తో మెస్ దెల్ అన్యో. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ February 28, 2008 అని చెప్పాలి. అంటే ఇట్ వాజ్ అంటే ఇది పాస్ట్ టెన్స్, ఇట్ వాజ్ అంటే ఫుయే, పబ్లిష్డ్ అంటే పబ్లికాదో, ఎల్ అంటే ఆన్, ఎల్ 28 de febrero de 2008 ఆన్ February 28, 2008 అని అర్థం. ఓకే, నెక్స్ట్ మీకు చెప్పాను డే గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రిపోజిషన్ ఎల్ అనేది ఆన్ అనే స్పెసిఫిక్ మీనింగ్ వస్తుందని, అందుకనే ఎల్ అంటే ఆన్ అని రాసాం. నెక్స్ట్ October 24 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ డే. October 24 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ డే. దీన్ని స్పానిష్లో ఏమని చెప్తారంటే సే సెలెబ్రా ఎల్ 24 de octubre como dia de las naciones unidas అని చెప్తాం. ఓకే, ఇవి మంత్స్ ఆఫ్ ది ఇయర్. మంత్స్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి మనకి 12 months ఉంటాయి. జనవరిని ఎనైరో అంటారు, ఫిబ్రవరి ఫెబ్రేరో, మార్చ్ మార్సో, ఏప్రిల్ అబ్రిల్, మే మాయో, జూన్ హునియో, జూలై హులియో, ఆగస్ట్ అగస్తో, సెప్టెంబర్ సెప్టియంబ్రే, అక్టోబర్ ఒక్టూబ్రే, నవంబర్ నోవియంబ్రే అండ్ డిసెంబర్ ఈ డిసియంబ్రే. డేస్ ఆఫ్ ది వీక్ అండ్ మంత్స్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ లెటర్స్లో రాయము, సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తాయి తప్ప. అలాగే డేస్ ఆఫ్ ది వీక్ అన్నీ కూడా మస్క్లీన్ అవుతాయి. మంత్స్ ఆఫ్ ది ఇయర్ మనం ఆర్టికల్ యూస్ చేయము, అలాగే వీటికి జెండర్స్ ఉండవు. ఇవి మంత్స్ ఆఫ్ ది ఇయర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please share your friends and family members. Thank you.